నమస్తే, నేను సిరి. ఏపీలో చూసినట్టయితే అమరావతిలో అయితే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఇంకో చాలామంది మంత్రులతో కూడిన కలెక్టర్స్ మీటింగ్ అయితే జరుగుతుంది. మరి గత ప్రభుత్వ హయాంలో ఎలాంటివి జరిగాయి, ఏంటి 5 సంవత్సరాలలో, అండ్ ఇప్పుడు ఏం జరగబోతుంది, ఏం చేయాలి అంటే అక్కడ నిధుల పరంగా కావచ్చు, ఏదైనా కూడా అసలు ఎట్లాంటివి జరిగినాయి అనే అంశాలను అయితే చాలా వరకు అక్కడ చర్చిస్తున్నారు. అయితే అందులో చాలా వరకు కొన్ని కీలక అంశాలు అయితే తెలుస్తున్నట్టు మరి వార్తలు అయితే వస్తున్నాయి. ఈ అంశాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో అయితే అమరావతిలో కలెక్టర్స్ మీటింగ్ అయితే జరుగుతుంది. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఇంకా కొంతమంది మంత్రులతో కూడిన ఏదైతే మీటింగ్ ఉందో అక్కడ కొంతమంది కలెక్టర్స్ చెప్తున్నవి విన్నప్పుడు ఏంటి ఇలా జరిగిందా అనిపించేలాగా ఉన్నాయని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో అసలు ఏం జరిగి ఉంటుంది సార్ అక్కడ? అంటే గత 5 సంవత్సరాల్లో మనం చూడాల ఇటువంటి కలెక్టర్స్ని కూర్చోబెట్టి దిశానిర్దేశం చేయడం అనేది ఇప్పుడు జరగలేదు కాబట్టి మనకు ఒక ఆశ్చర్యంగా ఉంది. ఇది 2వ సదస్సు కలెక్టర్స్కి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో జరుగుతున్న 2వ సదస్సు జరుగుతుంది. గతంలో ఆగస్టులో జరిగింది. అంటే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం. అందులో చంద్రబాబు గారు ఏమన్నారు, స్వర్ణాంధ్ర 2047 2047 ఒక లక్ష్యం. అంటే 2047కి అప్పటికి మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. అందుకని ఆ 2047 లక్ష్యంగా కొన్ని అంశాల్లో ఇప్పటి నుంచి పునాదులు వేసుకోవాలి అనే దాంతో ఆయన ఆనందం, ఆరోగ్యం, సంతోషం అనేటువంటి లక్ష్యంతో అసలు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు మనం నెలకొల్పించాలి, ముందుగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, నీటి సంరక్షణ, ఎందుకంటే రాబోయే రోజుల్లో వాటర్ క్రైసిస్ చాలా పెరిగేలా ఉంది. అలా నీటి సంరక్షణ ఏంటి, అదే సందర్భంలో వ్యవసాయానికి టెక్నాలజీని ఎలా అనుసంధానం చేయాలి, అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీస్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, డీప్ టెక్నాలజీని ఏ విధంగా తీసుకెళ్ళాలి, లేకపోతే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులు ఎలా ఏ విధంగా ఖర్చు చేయాలి, ఈ విధమైనటువంటి అనేక అంశాల మీద జరుగుతున్నాయి. నిన్న జరిగింది సదస్సు. ఈ రోజేమో ఇంకా శాంతి భద్రతలు ఏ విధంగా చేయాలి, లేకపోతే పరిశ్రమలు ఎలా రప్పించాలి, ఇండస్ట్రీస్ పాలసీ గురించి ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కలెక్టర్ సదస్సులో మాట్లాడడం జరిగింది. ఏదైనా సరే నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతూ ఈ మధ్యన వచ్చినటువంటి రేషన్ రైస్ మాఫియా గురించి వచ్చినట్టు ఆల్రెడీ జరుగుతుంది కదా, బాగా హడావుడి జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో 3 చెక్ పోస్టులు పెట్టినా కూడా చెక్ పోస్టులు దాటి ఇంకా రైస్ వెళ్తుందంటే ఎక్కడ లోపం ఉంది. ప్రభుత్వ పరంగా మేము కొన్ని ఆదేశాలు ఇస్తారు. ఆ ఆదేశాలు పాటించవలసింది కింద ఉన్నటువంటి అధికారులు, ఈ మంత్రివర్గ ఈ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా ఉంటుంది కదా, వాళ్ళు చెయ్యాలి. ప్రతిదాన్ని నేను సీఎం గారో, డిప్యూటీ సీఎం గారో, మినిస్టర్ వెళ్ళి ప్రతి బస్తా చెక్ చేయరు కదా. అక్కడ విజిలెన్స్ వ్యవస్థ ఉంటుంది, లేకపోతే కలెక్టర్ గారు ఉంటారు, లేకపోతే ఎంఆర్ఓస్, వీళ్ళందరూ లోకల్గా ఉండే అందరూ ఉంటారు. యంత్రాంగం, ఈ యంత్రాంగం అంతా చేయాలి. ఎందుకు చేయలేకపోతున్నారని క్వశ్చన్కి సరైన సమాధానం కూడా చెప్పలేకపోయారు అక్కడ. ఇదే సందర్భంలో విచిత్రమైన కొన్ని బయటకు వచ్చినాయి. నరేగా నిధులు అంటాం, కేంద్రం నుంచి వచ్చే నిధులు గత 5 సంవత్సరాలు ఎంత ఖర్చు పెట్టారని అడిగితే సార్ 0 సార్ అన్నాడు. అంటే కేంద్రం నుంచి వచ్చి నిధులు వచ్చినాయి, ఆ నిధులు ఎటు వెళ్ళిపోయినా తెలియదు. అదేవిధంగా ఇంకొక చెప్తా, ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్విరాన్మెంట్ సంబంధించి కొన్ని 1850 కోట్లు వచ్చినాయి సార్ అని చెప్పారు. సీఎం గారు అడిగారు, వచ్చినాయా, మరి వస్తే ఎక్కడ ఖర్చు పెట్టారు సార్? వచ్చి నేను సార్ అలాగా ట్రెజరీలోకి వెళ్ళి ఖర్చు పెట్టలేదు సార్, మరి ఎటు వెళ్ళినా తెలియదు. ఈ సమాధానాలు కలెక్టర్లో అవి ఏమైపోయినా తెలియదు. అంతే, వాళ్ళు ఏం చేస్తారు, రావడం తెలుసు వాళ్ళకే, వచ్చి ఎటు వెళ్ళిపోయినా వాళ్ళకి తెలియదు. అంటే కొన్ని ప్రశ్నలకి అడిగి కలెక్టర్స్ దగ్గర కూడా సమాధానం లేనటువంటి పరిస్థితి. అంటే వ్యవస్థని గత 5 సంవత్సరాలు ఎంత చిన్నాభిన్నం చేసాడో జగన్మోహన్ రెడ్డి అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే, అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఏ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే ఆ డిపార్ట్మెంట్ మొత్తం లూప్ హోల్స్ అన్ని బయట తీస్తాడు ఈయన. అది కలెక్టర్లకే తెలియదు ఇన్ని ఉంటాయా అని. ఈ రోజున కలెక్టర్కి సంబంధించినటువంటి ఆ అంశాల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం, మాకు మీరు సహకరించాలి అధికారులుగా. మనం జోడెడ్ల బండి లాంటి వాళ్ళం, ఒక పక్కన అధికారంలో ఉన్నవాళ్ళు, అదేవిధంగా అధికార యంత్రాంగం, ఈ రెండు కలిపి పనిచేస్తేనే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం తప్ప మేము ఏదో అనుకుంటే మీరు చేయకపోతే మాత్రం చాలా కష్టం అవుద్ది అనేటువంటి సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు కొంతమంది వార్నింగ్లు కూడా ఇచ్చారు. ఎందుకంటే సీఎం గారు ఏదో క్వశ్చన్ అడిగితే దానికి ఏదో ఆవుగా చెప్తున్నారు కింద, సరైన సమాధానం వాళ్ళ దగ్గర నుంచి రావట్లా. ఎందుకంటే వాస్తవాలు తెలియట్లేదు వాళ్ళకి. అందుకని ఆయన కూడా చిరాపడ్డారు. ఆయన మీరు తెలుసుకుని రండి ఇక్కడికి మీటింగ్లకి, లేకపోతే రావద్దని చెప్పి కొంచెం సీరియస్ కూడా అయ్యారు సీఎం గారు. అంటే ఇన్ని సంవత్సరాలు అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారికి 6 నెలల్లో అసలు ఈ రాష్ట్రంలో అప్పులు ఎంత ఉన్నాయి, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి,
ఇంకా ఎందుకు రేషన్ మాఫియా కానీ లేకపోతేనేమో మిగతా చోట్ల అన్ని రకాలుగా రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఇవన్నీ గురించి ఆలోచిస్తుంటే ఆయనకే అర్థమలేని పరిస్థితి. అటువంటిది ప్రశ్నలు వేసినప్పుడు ఒక ప్రిపేర్ అయ్యి రావాలి, ఎవరికాళ్ళు జిల్లా కలెక్టర్స్ ప్రిపేర్ అయ్యి రావాలి. ఈ మధ్యన పల్లె పండుగ చేశారు కూటమి ప్రభుత్వం, దానికి సంబంధించిన పనులు 1 నెల రోజుల్లో కంప్లీట్ అవ్వాలి. అసలు దానికి పని ఒక జిల్లాలోనేమో ఇంచుమించు 50%, 60% వరకు అయినాయి, కొన్ని జిల్లాలో 1%, 2% అయినాయి. మరి కలెక్టర్స్ బాధ్యత కదా అది, మరి అవన్నీ మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు కలెక్టర్స్గా అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఈరోజు శాంతి భద్రతల విషయంలో ఈరోజు మాట్లాడే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో మా ఏదో శాంతి భద్రతలు లేవు, అది లేవు, ఇది లేవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీలో కూడా ధర్నా చేసిన పరిస్థితి. ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఆ పరిస్థితులు ఇంకా మీకు ఎక్కడ లోటు ఉంది, మిమ్మల్ని ఎవరన్నా మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అనేటువంటి మాటలు మాట్లాడతా. అదే సందర్భంలో ఇసుకు సంబంధించి మేము ఉచిత తీసుకెద్దామని చెప్పేసి ప్రభుత్వం మంచి ఆలోచన చేసింది. కొన్ని లోపాలు జరుగుతున్నాయి, అది కలెక్టర్ల బాధ్యత, దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత. మీ మీద ఏమైనా పొలిటికల్ ప్రెషర్ ఉందా మాకు తెలియజేయండి అని కూడా చెప్పారు ఓపెన్గా. మీకు ఏమైనా స్థానికంగా ఎమ్మెల్యే ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా మాకు చెప్పండి అని. అదేవిధంగా మద్యం మాఫియా, ఇటువంటి మళ్ళీ జరగకూడదు. గత 5 సంవత్సరాలు ఏ అయితే మాఫియాగా జరిగినాయో అయ్యే పరిస్థితులు ఈరోజు ఉండకూడదు. మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం, చక్కగా చేయండి. మీకు ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే, మీకు ఎవరి మీద ఏమైనా ప్రెషర్స్ ఉంటే మా దృష్టికి తీసుకురండి, నిధులు సక్రమంగా కిందకి వెళ్ళేలా చూడండి. ఎందుకంటే చాలామంది మీకు తెలీదు, అప్పట్లో చంద్రబాబు గారు 94 ఆ టైంలో ఉన్నప్పుడు 2020 అన్నారు, విజన్ 2020 అంటారు. అప్పుడు అంతా అన్నారు ఇప్పటికి దిక్కులేదు కానీ 2020కా అన్నారు. ఆ ఫలాలు ఏంటి అన్నది ఈరోజు సైబరాబాద్ చూస్తుంది, ఇక్కడ మనం హైదరాబాద్లో. అదేవిధంగా ఈరోజు 2047 ఆ విజన్ స్వర్ణాంధ్ర, అన్ని రకాలుగా అంటే రోడ్లు కావచ్చు, శాంతి భద్రతలు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావచ్చు, టెక్నాలజీని ఉపయోగించుకోవడం కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, ఏదైనా అందరితో పాటు అక్షరాస్యత 100% ఉండేలాగా, అంటే ఒక విధమైనటువంటి ఒక లక్ష్యంగా చేసుకుని 2047కి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమైన ఒక మంచి రాష్ట్రంగా ఎదిగేటువంటి పరిస్థితులు ఏర్పడాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి విధానం అన్నమాట. దాన్ని ముందు ఎవరికి అర్థం అవ్వాలంటే అధికారులకు అర్థం అవ్వాలి, ఏం జరుగుతుంది, ఏం చేయాలి అనేది అధికారులకు అర్థం అవ్వాలి. గతంలో అధికారులకి చేయడానికి పాపం చేయాలని తపన ఉన్నా కూడా వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితులు, రాజకీయ ఒత్తిళ్ళు, వాళ్ళ మీద రకరకాల ఒత్తిళ్ళు ఉండేవి. ఇప్పుడు అది లేవు. లేకపోయినా మీలో ఇంకా ఎందుకు నిర్లిప్తత ఉంటుంది, వీటి మీకు కానీ ఇబ్బందులు ఉన్నాయా అంటే ఒక విధమైనటువంటి రిలేషన్, అంటే అధికారులకి పాలన ఉండేటువంటి ముఖ్యమంత్రి, సీఎం వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి రిలేషన్ బాగుంటే కార్యక్రమాలు జరుగుతాయి. లేకపోతే మేము ఒక లక్ష్యంగా పెట్టుకోగలం కానీ ఆ ఫలాలు కింద ఉన్నటువంటి ప్రజలకు అందవు. కాబట్టి ఖచ్చితంగా మేము దిశానిర్దేశమే చేయడమే కాదు, ఎంత మెత్తగా ఉంటామో మీలో ఎవరైనా సరిగ్గా పనిచేయకపోతే మాత్రం చర్యలు ఖచ్చితంగా ఉంటాయి అనేటువంటి ఒక హెచ్చరిక కూడా ఈరోజు కలెక్టర్ సదస్సులో జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే అవగాహన ఉన్నటువంటి, అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు గారు ఉన్నారు, ఆయనకి చేయాలని లక్ష్యానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నేను ఏమన్నానంటే చంద్రబాబు గారో, పవన్ కళ్యాణ్ గారో, లోకేష్ గారో వాళ్ళు ఏదో చిత్తశుద్ధితో పనిచేస్తే సరిపోదు, కింద ఉన్నటువంటి నాయకులు, అధికార గణం అందరూ కూడా కలిసి పనిచేయాలి. అదే సందర్భంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా వార్నింగ్ ఇచ్చారు, మేము ఇంత కష్టపడుతున్నా కింద మీరు స్వలాభం గురించి ఏమైనా చూసి ఎక్కడైనా తప్పుడు పని చేస్తే మాత్రం మీ మీద కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి వార్నింగ్లు కూడా ఇచ్చారు. కేవలం అధికారులకే కాదు, ఈ ఎమ్మెల్యేలు, ఎంపీ అందరికీ కూడా. ఏంటంటే ఒక మంచి లక్ష్యంతో 6 నెలల్లో గేరు మార్చారు. ఇప్పుడు ఖచ్చితంగా మంచి ఫలాలు ఉంటాయి. ఇదే విధంగా అధికార యంత్రాంగం వీళ్ళందరూ కలిసి పనిచేస్తే మంచి ఫలాలు మనం చూడబోతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.